అది ఒక 5 అంతస్తు అపార్ట్మెంట్. నాన్న ఉద్యోగానికి పని నిమిత్తమే వెళ్ళాడు. తల్లి, కొడుకు, కూతురు 5వ అంతస్తులో ఉన్నారు. ఊహించని రీతిగా మంటలు అలుముకున్నాయి ఈ 5 అంతస్తుల అపార్ట్మెంట్స్లో. ఇంతలో సరైన సమయానికి నాన్న ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాడు. ఒక్కసారిగా పైకి వెళ్ళాలి, నా కొడుకు, నా భార్య, నా కూతుర్ని రక్షించుకోవాలని. ఎక్కడా ఏమీ కనపడడం లేదు. అపార్ట్మెంటు మంట పొగతో కప్పి ఇవ్వబడి ఉంది. అంతలో కొడుకు పైనుంచి అరుస్తున్నాడు, నానా నేను ఉండిపోయాను, అమ్మ చెల్లి దిగి వచ్చేశారు, నేను ఉండిపోయాను. ఒక్కసారిగా కింద నుంచి పైకి చూశాడు నాన్న. తండ్రి అంటున్నాడు, నాయనా దూకే పైనుంచి కిందకి, నేను పట్టుకుంటాను నిన్ను. నానా నువ్వు ఎక్కడ ఉన్నావు? నీ స్వరమే వినబడుతుంది, నువ్వు కనపడడం లేదు. నేను దూకలేను, నువ్వు నాకు కనపడడం లేదు. హౌ కెన్ ఐ జంప్? నేను ఎలా దూకగలను? నువ్వు నాకు కనపడడం లేదు. అప్పుడు ఆ తండ్రి అంటున్నాడు, నాయనా నేను నీకు కనపడడం లేదు, కానీ నువ్వు నాకు కనబడుతున్నావు, దూకే. విశ్వాసముతో ఆ కుమారుడు దూకినప్పుడు ప్రశస్తమైన హస్తములో ఆ తండ్రి పట్టుకున్నాడు. నా ప్రియమైన సంగమా, ఈ జీవన నావ ఏ ఒడిదుడుకుల ద్వారా తట్టుకొని ఇటు అటు కొట్టుకుపోతుందో తెలియదు. కానీ ఈరోజు నేను మీకు చెప్తున్నాను, ఈ యొక్క తుఫాన్ల కన్నా బలమైన దేవుడు మనకు ఉన్నాడు.